భయంకరమైన యుద్ధం ముగిసింది. కాని ఆ తరువాతే ఓ అసలైన కథ మొదలైంది. ఇది భక్తి గురించి, సంక్షోభంలో స్పష్టత ఎలా వస్తుందనే దాని గురించి చెప్పే ఓ శక్తివంతమైన కథ. పదండి ఈ కథలోకి వెళ్దాం. కథ సరిగ్గా మధ్యలో మొదలవుతుంది. ఉత్తరాని ఒక స్త్రీ, ఆమె గొంతులో తీవ్రమైన భయం, సహాయం కోసం ఆరాటపడుతోంది. బహుశా ఆమె జీవితంలో ఇదే అత్యంత క్లిష్టమైన క్షణమేమో. ఆమె ప్రార్థనలోని ప్రతి అక్షరం తన నిస్సహాయుపను అరుస్తూ చెబుతోంది. టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. ఎందుకంటే ఒక అగ్నిగోళంలాంటి బాణం, ఆపడానికి వీల్లేనిది, ఒక రాజవంశం యొక్క చివరి వారసుడి వైపు దూసుకువస్తోంది. ఇంకా దారుణమేంటంటే ఆ వారసుడు ఇంకా పుట్టనేలేదు. అంటే ఆ మొత్తం కుటుంబ భవిష్యత్తే ఇప్పుడు ప్రమాదంలో పడింది. సరే, అసలు ఈ అకస్మాత్తుగా వచ్చిన సంక్షోభం ఏంటి? దీని వెనక కారణమేంటి? చూద్దాం. ఎందుకంటే అది కేవలం ఒక సాధారణ బాణం కాదు, అంతకు మించి చాలా చాలా భయంకరమైనది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఆయుధం మామూలుది కాదు. దాని పేరు బ్రహ్మాస్త్రం. అదొక దివ్యాస్త్రం. అంటే దాన్ని ఎదుర్కోవటంగాని, ఆపడంగాని దాదాపుగా అసాధ్యం. ఒక్కసారి ప్రయోగిస్తే ఇక సంపూర్ణ వినాశనమే. ఇక అందరూ నిస్సహాయంగా చూస్తుండిపోయారు. పాండవ వీరులు తమ తమ ఆయుధాలతో దాన్ని ఆపాలని చూశారు, కాని బ్రహ్మాస్త్రం శక్తి ముందు వాళ్లు నిలవలేకపోయారు. సరిగ్గా అప్పుడు శ్రీకృష్ణుడు ముందుకొచ్చాడు. తన సుదర్శన చక్రాన్ని తీసుకుని తన దివ్యశక్తితో ఆ గర్భానికి ఒక కవచంలా అడ్డుగా నిలబడ్డాడు. అంతే, ఆ ఎదురులేని అస్త్రం అక్కడికక్కడే నిర్వీర్యమైపోయింది. అయితే ఇంతకీ ఆ ఒక్క ప్రాణం ఎందుకంత కీలకం? ఎందుకు దాన్ని కాపాడటానికి ఇంత పెద్ద పోరాటం జరిగింది? దాని వెనుకున్న నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. చూడండి, పాండవులు భయంకరమైన యుద్ధంలో గెలిచారు, నిజమే. కాని ఆ గెలుపు వెనుక అపారమైన నష్టముంది. లెక్కలేనంతమంది చనిపోయారు. అంత దుఃఖంలో మునిగిపోయారు. సరిగ్గా అలాంటి సమయంలో ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డే కురువంశానికి మిగిలిన ఏకైక ఆశాకిరణం. అమ్మయ్య, గండం గడిచింది అని వాళ్ళు ఊపిరి పీల్చుకునేలోపే కథలో మరో కీలకమైన మలుపు. వాళ్లను ఇప్పుడే కాపాడిన ఆ దైవిక రక్షకుడు శ్రీకృష్ణుడు అక్కడ్నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇది కథను పూర్తిగా మార్చేస్తోంది. ఇక్కడే మన కథలోని అస్సలైన ముఖ్య వ్యక్తి రంగప్రవేశం చేస్తోంది, కుంతీ మహారాణి. జరిగిన ఈ సంఘటనలన్నిటికీ ఆమె ఎలా స్పందించింది? ఆమె రియాక్షన్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అది చాలా అంటే చాలా అసాధారణమైనది. కుంతీదేవి తన ప్రార్థనను ఇలా మొదలుపెడుతుంది. కృష్ణ, నువ్వు మమ్మల్ని ఎప్పుడో కాపాడుతూనే ఉన్నావు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించావని. అంటే తమ జీవితంలోని ప్రతి దశలో కృష్ణుడు తమతో ఎలా ఉన్నాడో ఆమె గుర్తుచేసుకుంటుంది. ఇదే ఆమె ప్రార్థనకు పునాది. అసలు ఆమె చెప్పిన ఆ ప్రమాదాలేంటి? జీవితమంతా ఆపదలే. చిన్నప్పుడు విషపూరితమైన కేకు తినాల్సొచ్చింది. ఒక పెద్ద అగ్నిప్రమాదం నుండి బయటపడ్డారు. నరభక్షకుల నుండి దాడులు, నిండు సభలో అవమానాలు, అడవుల్లో చెప్పలేని కష్టాలు, ఆ తర్వాత ఎందరో మహామహులతో భీకరమైన యుద్ధం. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం. వాళ్ల జీవితమంటేనే ఒక నిరంతర పోరాటం. నిజంగా ఇలాంటి జీవితం ఎవరికైనా ఉంటే ఏమనిపిస్తుంది? విసుగొస్తుంది, కోపమొస్తుంది కదా. కాని ఇక్కడే మనందర్నీ ఆశ్చర్యపరిచే మలుపు వస్తుంది. ఆమె సుఖాన్ని కోరుకోలేదు. దానికి బదులుగా ఆ కష్టాలన్నీ నాకు మళ్లీ మళ్లీ కావాలి అని అడుగుతుంది. ఎందుకు? ఎందుకంటే ఆమె దృష్టిలో కష్టాలు వచ్చినప్పుడే కృష్ణుడు తమకు అండగా ఉన్నాడు. ఆయన సాన్నిధ్యాన్ని వారు బలంగా అనుభూతి చెందారు. ఇది ఎంత అసాధారణమైన ఆలోచనా విధానమో చూడండి. సరే, కష్టాలు కావాలని కోరుకోవటమేంటి? వినడానికి వింతగా ఉంది కదా. కాని ఆమె కోరిక వెనుక ఒక లోతైన తత్వం దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నించుద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. కుంతీదేవి ఫిలాసఫీ ప్రకారం దేవుణ్ణి చేరడానికి రెండు దారులున్నాయి. ఒకటి ప్రగతి మార్గం, అంటే మంచి వంశం, బోలెడంత సంపద, గొప్ప చదువు, అందం. వీటన్నిటిపై దృష్టి పెట్టేవాళ్లు. వీళ్ళు దేవుణ్ణి నిజాయితీగా సమీపించలేరని ఆమె అంటోంది. ఇక రెండోది భక్తి మార్గం. ఇది ఎవరికి దొరుకుతుందంటే భౌతికంగా అన్నీ కోల్పోయి అలసిపోయిన వాళ్లకి. వాళ్లకు దేవుణ్ణి చేరుకోవడం చాలా సులభం అంటోంది. అంటే క్లియర్గా చెప్పాలంటే కుంతీదేవి దృష్టిలో ఆపద అనేది ఒక శాపం కాదు, అదొక ప్రేరకం. దేవుణ్ణి చూడ్డానికి, ఆయనకు దగ్గర వాడడానికి అదొక సాధనం.
సింపుల్గా ఆమె ప్రతి ఆపదను ఒక అవకాశంగా చూసింది. ఇక ఇప్పుడు ఆమె ప్రార్థనలోని క్లైమాక్స్కొచ్చాం. ఇక్కడ కుంతీదేవి తన చివరి అంతిమ కోరికను అడుగుతోంది. ఇప్పటివరకు విన్న వాటన్నిటికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమె ఏమడిగిందో తెలుసా? ఓ జగన్నాథా, నా కుటుంబ సభ్యులైన పాండవులు, వృష్ణులతో నాకున్న ప్రేమ బంధాన్ని తెంచివెయ్యే అని కోరుకుంటుంది. అవును, తన సొంత కుటుంబం మీదున్న ప్రేమనే వద్దంటుంది. వినడానికి చాలా చాలా వింతగా ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి. తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం జీవితాంతం పోరాడిన ఒక తల్లి ఆ బంధాలనే తెంచేయమని ఎందుకు అడుగుతుంది? ఇంత పెద్ద త్యాగానికి ఎందుకు సిద్ధపడింది? దీని వెనుక అసలు కారణమేమై ఉంటుంది? సమాధానం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఆమె లక్ష్యం ఒక్కటే. తన దృష్టి అంతా అచంచలంగా కేవలం భగవంతుడిపైనే ఉండాలి. ఈ కుటుంబ బంధాలు, ఈ ప్రేమలు తన దృష్టిని మరల్చకూడదని ఆమె ఆలోచన. దీన్ని వివరించడానికి ఆమె ఒక అద్భుతమైన పోలికను వాడుతుంది. ఓ మధుసూదన, గంగా నది ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం సముద్రం వైపు ఎలా ప్రవహిస్తుందో, అలాగే నా ఆకర్షణ, నా ప్రేమ కూడా మరెటువైపు వెళ్లకుండా నిరంతరం నీవైపే ప్రవహించాలి అని అంటుంది. ఎంత అందమైన ఆలోచన! మరి ఇంత తీవ్రమైన ప్రార్థన విన్న శ్రీకృష్ణుడేమన్నాడు? ఆయన ఏమీ వాదించలేదు, ఏమీ చెప్పలేదు. కేవలం మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో అన్నీ ఉన్నాయి. ఆమె భక్తి యొక్క లోతును అర్థం చేసుకున్నానని, దాన్ని అంగీకరిస్తున్నానని చెప్పకనే చెప్పినట్టుంది ఆ చిరునవ్వు. ఈ కథ చివరికి మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మనకు నిజమైన స్పష్టత, అసలైన జ్ఞానం జీవితం సాఫీగా, సుఖంగా ఉన్నప్పుడు దొరికే బహుమతా, లేక సంక్షోభం వచ్చినప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు పుట్టే ఫలితమా? ఆలోచించాల్సిన విషయం.